హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షర్ట్ రుచులు బై కిరణ్. ఈరోజు మన వీడియోలో నేను మా ఇంట్లోకి తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీ దగ్గర షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వర్షాకాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్. వర్షాకాలం రాగానే మనకు స్టార్ట్ అయ్యే ప్రాబ్లం మస్కిటోస్. ప్రతి ఇంట్లో కూడా మ్యాక్సిమం మనం మస్కిటోస్ అయితే ఈ వర్షాకాలం అంతా కూడా బాగా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాం. ఈ దోమలకి మనం ఏం చేస్తామండి, నార్మల్గా అయితే జెట్ కాయిల్స్ కానీ ఆల్ అవుట్ ఇలాంటివి యూస్ చేస్తున్నాం కదా, కానీ అవి మనం ఆ వాసన పీల్చడం అనేది మనకి చాలా హానికరం అని చెప్పి చెప్తున్నారు. అలాగే మాకైతే ఆల్ అవుట్ కానీ ఏదైనా పేపర్స్ కానీ ఇలా వెలిగించాము అంటే మాకు గొంతంతా నొప్పి వచ్చేసి దగ్గు వస్తుంది అనమాట. సో అవైతే పెట్టుకోలేము. అండ్ మస్కిటోస్ ఏం చేయాలనేది మాకు బాగా ఇబ్బంది అయిపోయేది. అప్పుడే నేను మీషోలో ఈ ప్రోడక్ట్ అయితే చూశానండి. అలాగే ఇది ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. ఎలక్ట్రిక్ షాక్ మస్కిటో కిల్లర్ అనమాట. ఇది చూడటానికి బెడ్ లైట్ లాగా ఉంటుంది. అండ్ ఇది మనకి 2-in-1గా యూజ్ అవుతుందండి. ఇంకా నైట్ టైం మనము బెడ్ లైట్ అనేది యూజ్ చేయకుండా ఇంకా ఇదే బెడ్ లైట్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది. అండ్ మస్కిటోస్ అన్నీ కూడా ఈ లైట్ కలర్కి మస్కిటోస్ అన్నీ అట్రాక్ట్ అయ్యి చచ్చిపోతాయి అని చెప్పి చెప్పారనమాట. ఇంతకుముందు నార్మల్గా అయితే అందరూ అనొచ్చు దీని బదులు మస్కిటో కిల్లర్ బ్యాట్ ఉంటుంది కదా అని. బ్యాట్ ఏంటంటే మనం యూజ్ చేసినప్పుడు దోమలు చనిపోతాయి, మళ్ళీ మనం నైట్ పడుకున్నప్పుడు అయితే దోమలు వస్తాయి కదా. ఇదైతే కనుక మనం నైట్ అంతా చక్కగా పెట్టేసి వదిలేసామంటే ఆ లైట్ అట్రాక్షన్కి మస్కిటోస్ అన్నీ దానికి అట్రాక్ట్ అయ్యి అవి కరెంట్ షాక్ కొట్టి చనిపోతాయి అంట. చూసారా ఎన్ని దోమలు పడినాయి అంటే అది అసలు చెప్పటానికి కూడా మాటలు రానంతగా అన్ని దోమలు అయితే పడిపోయినాయి. ఇది మనం జనరల్లీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా మనం దీన్ని క్యారీ చేయొచ్చు అనమాట. అవుట్ ఆఫ్ స్టేషన్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళు ఒక బ్రష్ ఇస్తారు, సన్నటి బ్రష్. ఈ బ్రష్తో మనం అన్నీ దోమలు మొత్తం మనం తీసేసి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది నాకైతే చాలా బాగా నచ్చిందండి, బాగా యూజ్ అవుతుంది. అండ్ ప్రశాంతంగా నిద్ర అయితే పోతామండి, ఎందుకంటే దోమల ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో మనం ఇది ఒక పిన్ ఇస్తాడు, మనం పవర్ పెట్టుకోవచ్చు. అండ్ మనం పవర్ బ్యాంక్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో ఎన్ని దోమలు వచ్చినాయో చూసారా. అండ్ ఇంకొకటి నేను కిచెన్ యూజ్ఫుల్ అయ్యేది నేను తీసుకున్నాను అనమాట. ఇవి బాక్సెస్, వెజిటేబుల్స్ కానీ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇవి ఒక్కొక్క బాక్స్ వచ్చేసరికి ఒక 1 kg వెజిటేబుల్స్ వరకు కూడా పడతాయి అన్నమాట. అండ్ ఇది స్పేస్ ఆక్యుపేషన్ అనేది చాలా బాగా మేనేజ్ చేస్తుంది, తక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. అందుకని నాకు బాగా నచ్చి ఇవి నేనైతే మీషోలో ఆర్డర్ చేశానండి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఒక సెట్ ఆఫ్ 6 వచ్చేసరికి నియర్లీ 350 వరకు అయితే ఇది మనకి ఛార్జ్ అవుతుంది. అండ్ ఇంకా కావాలంటే మనకి సప్లైర్స్ తక్కువలో కూడా ఉన్నాయి, కానీ మనకి ఇదైతే నాకు క్వాలిటీ అనేది చాలా బాగా అనిపించింది. అండ్ ప్యాకింగ్ కూడా చాలా చక్కగా చేసి ఇచ్చారు. అండ్ చూసారా ఇవన్నీ సెట్ ఆఫ్ 6 అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి ఏంటంటే అడుగున బాక్స్ లోపల ఏంటంటే ఒక ట్రే లాంటిది, ఒక ప్లేట్ లాంటిది ఇచ్చారు, చూడండి చూపిస్తాను. సో ఇదేంటంటే మనం ఇందులో పెట్టేసామంటే ఏమైనా అంటే ఎక్కువ వాటర్ కానీ ఏదైనా మనకి కూరగాయలు అవి ఎక్కువ రోజులు మనము ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు ఏంటంటే అడుగున కొంచెం నీరు అనేది వస్తుంది. ఆ నీరంతా కూడా ఏంటంటే దీనిలోంచి కిందకి వెళ్ళిపోయి కూరగాయలకు అనేది టచ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంచుతాయి అన్నమాట కూరగాయలు. అండ్ స్పేస్ కూడా చాలా చక్కగా తక్కువ స్పేస్ అనేది ఇవి ఆక్యుపై చేస్తాయి. చూడండి
నేనైతే టమాటాలు, దొండకాయలు అలాగే పచ్చిమిర్చి పెట్టేశాను. ఈ పచ్చిమిర్చి నాకండి నియర్లీ ఒక 25 డేస్ వరకు కూడా నాకు చెడిపోకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి అన్నమాట. నాకు ఒక్క పచ్చిమిర్చి కూడా నాకు పాడైపోలేదు. ఇవి నేను ఈ బాక్స్లో పెడితే కనుక 25 డేస్ వరకు నాకు చాలా చక్కగా ఫ్రెష్గా అయితే ఉన్నాయన్నమాట. ఇది నేను అందరికీ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ప్లేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇది కంపల్సరీగా మనకి ఇంట్లో అయితే ఉండాల్సిన ఒక ఆర్గనైజర్స్ అన్నమాట. సో చూడండి, ఇక్కడ నేను వెజిటేబుల్స్ పెట్టే దాంట్లో ఒక 3 బాక్సెస్ వరకు నాకు పట్టినాయి. అండ్ మిగిలినవి ఏంటంటే నేను పై ర్యాక్లో కూడా పెట్టేశాను. సో చూడండి, ఇట్లా పై ర్యాక్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు. సో అండ్ వన్ మోర్ నేను ఇంట్లోకి యూజ్ అయ్యేది తీసుకున్నది ఏంటంటే యూజ్ అండ్ త్రో నాప్కిన్స్. మనం పొయ్యి కానీ లేదా అన్నీ అంటే ఏమైనా అంట్లు తుడవటానికి కానీ, పొయ్యి స్టాండ్ ఇలా ఏవైనా కూడా తుడుచుకోవటానికి యూజ్ అండ్ త్రో నాప్కిన్స్ అయితే నేను తీసుకున్నాను. అయితే నాకు ఇది క్వాలిటీ అంత బాగా అనిపించలేదండి. సో నేను ఇదైతే యూజ్ చేయలేదు కాబట్టి యూజ్ చేసినట్టుగా నేను చూపించలేదు. అండ్ వన్ మోర్ వచ్చేసరికి వాల్ హుక్స్ అన్నమాట. ఇది చాలా ముద్దుగా ఉన్నాయి కదండి, హ్యాండ్ షేప్లో చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. నేను అవి క్యూట్గా అంటే హ్యాండ్స్ నైస్గా ఉన్నాయి అని చెప్పి నేను ఇవి ఆర్డర్ చేశానండి. ఇది కూడా సేమ్ మీషో నుంచే నేను ఆర్డర్ చేశాను. అండ్ చూడండి, ఇందులో వచ్చేసరికి 12 పీసెస్ వచ్చినాయి. సెట్ ఆఫ్ 12 అన్నమాట. 2 పీసెస్ వచ్చేసరికి ఒక్కొక్క కలర్ ఇచ్చాడు. చాలా చక్కగా చాలా బాగుంది కదండి. ఇవి వచ్చేసరికి మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ వైర్ హోల్డర్స్కి కానీ, అంటే మనము ల్యాప్టాప్స్ సిస్టమ్స్ దగ్గర ఇట్లా మనం వైర్ అవి పెట్టడానికి మనం ఇవనేది యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ కీ చైన్స్ తగిలించుకోవడానికి కానీ ఇలా ప్రతిదానికి కూడా ఇది మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే చక్కగా ఒక పేపర్ ఇచ్చాడు, అది తీసేస్తే గమ్ ఉంది, అది స్టిక్ చేసేస్తే స్టిక్ అయిపోతుంది. అండ్ మెటీరియల్ కూడా చాలా క్వాలిటీగా అయితే అనిపించింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇంట్లో యూజ్ అయ్యే కొన్ని వస్తువులు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.